ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. బిల్వ అంటే మారేడు, ఉమాపుత్రుడు అంతే కదా, శివుని కుమారుడు. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఈ బిల్వపత్రం మీరు గాలి, బిల్వ చెట్టు యొక్క గాలి, ఒక చెట్టు ఇంటి దగ్గర ఉంటే అది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాలిని ప్యూరిఫై చేస్తున్నట్టు ఒక చెట్టు. 2, ఈ ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ వాళ్ళకి వింటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంక నీళ్ళు ఉండవు. రాతి పొలంలో నీళ్ళు ఉంటాయి, అక్కడక్కడ కొండ చర్యల్లో రాత్రిలో నీళ్ళు ఉంటాయి. సమ్మర్లో ఇంకా నాచు పెట్టేసి ఉంటాయి. వాళ్ళు కొండల మీదకి వెళ్ళినప్పుడు ఆ రాతి పొలంలో నీళ్ళు ఉంటాయి కదండి, నాచు పట్టేసి ఉంటాయి మామూలుగా. అలా ఏం చేస్తే తెలుసండి, ఈ మారేడు కొమ్మ ఒకటి ఇరిసి అందులో ఇలా తిప్పుతాడు, తిప్పి నీళ్ళు తాగేస్తాడు. వాడికి ఏం చేయదు. నీటిని శుద్ధం చేయగలదు, గాలిని శుద్ధం చేయగలదు. అలాగే మన ఇంటెస్టైన్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తామన్నమాట. అమీబియాసిస్ కానీ క్రోన్స్, ఇప్పుడు పెద్ద డిసీజ్, ఇప్పుడు ఎంత ఫారెన్లో కంట్రీలో ఎక్కువ ఉన్న డిసీజు మనం ఇప్పుడు కనీ విని ఎరగలేదు. ఇప్పుడు మన ఇండియన్స్ కూడా క్రోన్స్ డిసీజ్ అనేది వచ్చేసింది. ఇంకేంటంటే లోపల మ్యూకస్ అంతా పోద్ది, మోషన్స్ అయిపోతాయి, రోజుకి 20-30 మోషన్స్ అయిపోతుంటాయి, బ్లడ్ పడిపోతుంటుంది. రోజుకో స్టెరాయిడ్ వేసుకోవాలి, లేకపోతే బండి నడదు, ఎన్ని మందులు వేసినా ఫలితం ఉండదు. మనుషులు చిక్కి శల్యం అయిపోతుంటారు, పరిష్కారం ఉండదు, ఏం తినలేరు, ఏం తిన్నా మోషన్స్ అయిపోతాయి. సో ఇది ఇంతకుముందు వేరే కంట్రీస్లో ఉండడానికి ఇప్పుడు మన కంట్రీలో కూడా ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మన ప్యాకెట్ కప్ పెరుగు ఉంది కదా, అంటే పెరుగు ఉదాహరణగా చెప్తున్నాను. ఇలా చాలా ఆటల్లో కలుపుతున్నారు. ప్యాకెట్ ఫుడ్లో చాలా ఆటల్లో ఆ బ్యాక్టీరియా కలుపుతున్నారు. యాక్చువల్గా బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా, ఏ బ్యాక్టీరియా అయినా పొద్దున పుట్టి సాయంత్రం చచ్చిపోద్ది. పెరుగులో మనకు న్యాచురల్ పెరుగులో ఆవు పాలు పిసికి పెరుగు తోడు పెడతాం కదా, తోడుకుంటుంది కదా, అది సాయంత్రం ఎందుకు పులుస్తుందంటే బ్యాక్టీరియా పొద్దున పుట్టి 24 hours లోపల చనిపోద్ది, చనిపోగానే పులిసిపోద్ది. అంటే తాగకూడదు మనం, ఓకే. అది న్యాచురల్ బ్యాక్టీరియా లైఫ్ అంతే. ఇప్పుడు పెరుగు నిలవ ఉండాలి. కాన్సెప్ట్ ఏంటి, మనం ఇంతకుముందు మనకి ఇళ్లలో పెరుగు ఉండేది, ఇప్పుడు ఇంట్లో లేదు కదా, బయట ఇప్పుడు మనకి పెరుగు సప్లై అవ్వాలి. ఇక పెరుగు చేసుకునే పరిస్థితి మనం లేవు. సో పెరుగుని అందరికీ అందించాలి, ఎక్కువ కాలం పెరుగు ఉండాలంటే ఏంటి, పెరుగులో బ్యాక్టీరియా చచ్చిపోతుంది సాయంత్రానికి. అప్పుడు ఆ బ్యాక్టీరియాని సింథటిక్ ల్యాబుల్లో వేరే సింథటిక్ కాన్సెప్ట్లో తీసుకొచ్చి ఆ బ్యాక్టీరియా చచ్చిపోని బ్యాక్టీరియా తయారు చేశారు, ఆర్టిఫిషియల్ బ్యాక్టీరియా. అది పెరుగులో వేస్తారు. ఈ పెరుగు వారమైనా పోదు, 2 బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి అది చావదు, లోపల పెరిగిపోయి ఎంత ఇన్ఫెక్ట్ చేసి ఇలాంటి డిసీజులు స్టార్ట్ అయితే మోషన్స్ అయిపోతాయి, లేకపోతే మోషన్ అవుతుంది. రోజు మోషన్ మందు వేసుకోవాలి. అలా ప్యాక్డ్ ఫుడ్లో ఎన్నో రకాల నిలవ ఉండడం కోసం ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసి మనం అందులో ఇరుక్కున్నాం అన్నమాట. సో ఆ కారణం చేత ఒకప్పుడు పెరుగు తింటే మోషన్స్ తగ్గేవి. ఒకప్పుడు గమ్ మోషన్స్ కానీ నిల్వ అవుతుందంటే మజ్జిగ తగ్గిపోయేది. ఇప్పుడు అదే మజ్జిగ పెరుగు వాళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మన సైన్స్, మన తెలివితేటలు, అది మన గొప్పతనం. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలాసార్లు చెప్పాం, ఈ మారేడాకు నీళ్ళు రాత్రి ఒక దళం అంటే 3 ఆకులు ఒక గ్లాసు నీళ్ళలో ఒక దళం వేసి పొద్దుటే ఆ దళం తీసేసి ఆ నీళ్ళు తాగేస్తే ఒక 40 రోజులు 80-90 రోజులు లేదా ఒక 6 నెలలు కానికైతే తాగితే శాస్త్రంగా జబ్బు పోద్ది. నెమ్మదిగా మనం మెడికేషన్స్ అవాయిడ్ అయిపోవచ్చు, ఆ స్టెరాయిడ్స్ నుంచి బయటపడిపోవచ్చు. ఇక మీకు నమ్మకం ఉంటే శివాలయానికి వెళ్ళి శివాలయం తీర్థం తీసుకోండి, 40 days రోజు. పుణ్యం పురుషార్థం 2 కలిసి వస్తాయి. శివాలయంలో ఇచ్చే తీర్థం అదే కదా. అలా ఏంటంటే అలా మారేడు తినచ్చు, అంటే తినాల్సిన అవసరం లేదు. మారేడు జలం తీర్థంగా తీసుకోమన్నారు కానీ దళాలు తినమని చెప్పలా. మారేడు చాలాసార్లు వాడుకోవచ్చు అండి. ఎండిపోయింది కూడా పూజకు వాడేసుకోవచ్చు.
అంటే ఒకసారి పూజకి వాడింది కాకుండా మనం తెచ్చిపెట్టుకున్నది వారం దాకా వాడుకోవచ్చు. అంటే వారమైనా సరే దాంట్లో ఏం పోవు. దాన్ని మామూలుగా పూజకి మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఈరోజు కొంత వాడే మిగిలింది మళ్ళీ రేపు వాడుకోవచ్చు, ఎల్లుండి వాడుకోవచ్చు.